కొత్తపల్లి అనే గ్రామంలో నాగయ్య అనే రైతు ఉండేవాడు. తండ్రి నుంచి వచ్చిన 2 ఎకరాల భూమే అతని ప్రపంచం. నాగయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈసారి వంకాయ పంట వేయాలి అని అనుకున్నాడు. గ్రామంలో కొందరు నవ్వారు. వంకాయలకు ధర ఉండదురా అని అన్నారు. కానీ నాగయ్య మనసు మాత్రం వెనక్కి తగ్గలేదు. మంచి విత్తనాలు తెచ్చాడు. పొలాన్ని ప్రేమతో సిద్ధం చేశాడు. ప్రతిరోజు సూర్యుడు రావకముందే పొలంలో అడుగు పెట్టేవాడు. చెమటతో పాటు ఆశలను కూడా నేలలో కలిపాడు. రోజులు గడిచాయి. చిన్న మొక్కలు పచ్చగా పెరిగాయి. ఒకరోజు పొలమంతా మెరిసే వంకాయలతో నిండిపోయింది. నాగయ్య కళ్ళలో ఆనందం, హృదయంలో గర్వం. కానీ మార్కెట్కు వెళ్ళిన రోజు ధరలు పడిపోయాయి. వ్యాపారాలు తక్కువ ధర చెప్పారు. నాగయ్య చేతిలో వంకాయలు, మనసులో బాధ. ఆ రాత్రి ఇంట్లో అన్నం ముద్ద కూడా దిగలేదు. అప్పుడు భార్య లక్ష్మి మెల్లగా చెప్పింది, నీ కష్టం వృధా కాదు, ధైర్యంగా ఉండు అని ఓదార్చింది. ఆ మాటలు నాగయ్య గుండెల్లో మళ్ళీ నమ్మకం నింపాయి. మరుసటి రోజు నాగయ్య పట్టణ మార్కెట్కి వెళ్ళాడు. తాజా వంకాయలు చూసిన ఒక హోటల్ యజమాని ముందుకొచ్చి, ఇలాంటి వంకాయలు కావాలి, నిరంతరం ఇస్తావా అని అడిగాడు. ఆ క్షణం నాగయ్య కళ్ళల్లో వెలుగు. ఆ రోజు నుంచి వంకాయల పంటకు మంచి ధర వచ్చింది. నాగయ్యకు గౌరవం వచ్చింది. ఇప్పుడు గ్రామంలో రైతులందరూ నాగయ్య దగ్గరికి వచ్చి సలహాలు అడుగుతారు.